హలో గైస్! మీరు కూడా వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు పైథాన్ లాంగ్వేజ్ వచ్చంటే మీరు కరెక్ట్ వీడియోకి వచ్చినట్టే. నేను ఈ వీడియోలో మీకు జాంగో ట్యుటోరియల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. జాంగో ట్యుటోరియల్‌కెళ్ళే ముందు ఈ వీడియోలో నేనైతే ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్తాను. సో, అసలు జాంగో అంటే ఏంటి? మనం ఎందుకు యూజ్ చేస్తాము అన్న దానికొస్తే, వాట్ ఈస్ జాంగో? జాంగో అన్నదేంటంటే హై లెవెల్ పైథాన్ వెబ్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఆహ్ హై లెవెల్ పైథాన్ వెబ్ ఫ్రేమ్‌వర్క్ ఇది. దీన్ని యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ టైమ్‌లో వెబ్ అప్లికేషన్స్‌ని క్రియేట్ చేయడానికి మనం జాంగో యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల మనకి సెక్యూరిటీ ఉంటుంది. స్కేలబిలిటీ, మెయింటైనబిలిటీ. సో, స్కేలబిలిటీ అంటే మనం ఇప్పుడు వెబ్‌సైట్ అప్లికేషన్‌ని అదేంటి ఒక దాని సైజెస్‌ని ఇంక్రీజ్ చేయొచ్చనమాట. ఒక మోడల్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకో మోడ్యూల్‌ని తర్వాత క్రియేట్ చేసుకోవాలనుకుంటే అట్లా ఆహ్, డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో చేయొచ్చు. ఇది జాంగో ఫ్రేమ్‌వర్క్ అన్నది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇక్కడ మెన్షన్ చేసినట్టయితే బ్యాటరీ ఇంక్లూడెడ్ అని ఉంది. సో, బ్యాటరీస్ ఇంక్లూడెడ్ అంటే జాంగోలో ఇన్‌బిల్ట్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. లైక్ ఆహ్, అంటే ఏమంటారు? అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. ఇంకా ప్లస్ లాగిన్ ఇంకా లాగౌట్ సంథింగ్ కొన్ని కొన్ని ఫీచర్స్ ఇస్తారు దీంట్లో. సో, మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయకుండా మనం ఇందులో ఉన్న ఇన్‌బిల్ట్ ఫీచర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాంగోలో కీ ఫీచర్స్ వచ్చేసి ఎంవిటీ ఆర్కిటెక్చర్ మీద రన్ అవుతుంది. సో, ఎంవిటీ అంటే ఎం అంటే మోడల్, వి అంటే వ్యూ, టీ అంటే టెంప్లేట్ అనమాట. మోడల్ వ్యూ టెంప్లేట్ ఆర్కిటెక్చర్ మీద రన్ అవుతుందిది. డేటా ఆహ్, ఇప్పుడు మోడల్ అన్నదేంటంటే డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటుంది. సో, అది నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఇంకోటొచ్చేసి ఓఆర్ఎన్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్ అనేది ఇస్తారనమాట. నార్మల్‌గా మనము ఎస్‌క్యూఎల్ అయినా డేటాబేస్, మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ ఇట్లాంటి డేటాబేసెస్ ఉంటాయి కదా! రిలేషనల్ డేటాబేసెస్. దాంతో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అనేవి యూజ్ చేయాల్సొస్తుంది. సో, జాంగ్ అన్నది ఓఆర్ఎం ప్రొవైడ్ చేస్తుంది. ఇదేంటంటే మనం పైథాన్ కోడ్‌తోనే డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ ఇంటర్ఫేస్. నేను ఇందాక చెప్పినట్టే ఆటో ఆటో జనరేటెడ్ అడ్మిన్ ప్యానెల్ టు మేనేజ్ డేటాబేస్ కంటెంట్. సో, మనం ఏదైతే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, దాంట్లో కొన్ని టేబుల్స్ అన్నవి మనం చేసామనమాట. అది ఆటోమేటిక్‌గా అడ్మిన్ ప్యానెల్‌లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో, ఆహ్, మనం ఫస్ట్ నుంచి ముందే అడ్మిన్ ప్యానెల్‌ని ఏం క్రియేట్ చేయవసరం లేదు. జాంగోనే ఆటోమేటిక్‌గా మనకి అడ్మిన్ ప్యానెల్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. అంటే సెక్యూరిటీ అనేది ఇది ప్రొవైడ్ చేస్తది. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్ ఇంకా ఎక్స్ఎస్ఎస్ ఇంకా ఇది క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోరెన్సిక్ సంథింగ్ ఉంటుందిది. సో, వీటిలో ఆహ్, వి వి మీకు ఇవి ఐడియా ఉంటే తెలిసిపోతుందనమాట. అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనం నెక్స్ట్ అంటే ముందొచ్చే వీడియోలో మనం ఇన్ డెప్త్‌లో డిస్కస్ చేద్దాం. ఇంకోటొచ్చేసి స్కేలబిలిటీ. హ్యాండిల్ బోత్ స్మాల్ అండ్ లార్జ్ అప్లికేషన్స్. అంటే మనం ఇప్పుడు స్మాల్ అప్లికేషన్స్ చేయొచ్చు. ఇంకా లార్జ్ అప్లికేషన్స్ కూడా చేయొచ్చు జాంగో యూజ్ చేసి. సో, జాంగో అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం పెద్ద పెద్ద అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే జాంగోని చూజ్ చేసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి రీయూజబిలిటీ అనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తావు జాంగో ప్రాజెక్ట్‌లో. మనం దాన్ని యాప్స్ అంటామనమాట. సో, ఒకసారి ఆ మాడ్యూల్ క్రియేట్ చేసావంటే నువ్వు మళ్ళీ నువ్వు అది క్రియేట్ చేయవసరం లేదు. మళ్ళా ఆ మాడ్యూల్ అన్నది రీయూజబుల్ అవుతుంది. సో, మనం మళ్ళీ వేరే దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మోడల్‌ని ఇంప్రూవ్ చేసుకొనైనా లేకపోతే కాపీ పేస్ట్ అయినా చేసుకొని నువ్వు ఆ మాడ్యూల్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేయవసరం లేదు. ఇదన్నది జాంగో ఆర్కిటెక్చర్ అనమాట. జాంగో ఫ్రేమ్‌వర్క్ ఆర్కిటెక్చర్ ఇది. ఆహ్, ఫస్ట్ యూజర్ అన్న అతను ఆహ్, ఒక నిమిషం. ఓకే. ఈ ఫస్ట్ యూజర్ అనమాట. ఈ యూజర్ ఏం చేస్తాడంటే ఒక రిక్వెస్ట్ అనేది పాస్ చేస్తాడనమాట. రిక్వెస్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం వెబ్‌సైట్స్‌లో ఏదైనా ఒక లింక్స్ ఉంటాయి కదా! ఆ లింక్స్ అయినా గాని, బటన్స్ అయినా గాని క్లిక్ చేసినప్పుడు హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అన్నది ఎళ్తుందనమాట జాంగోకి. సో, జాంగో ఏం చేస్తుందంటే మనం పంపించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్‌లో ఉందా లేదా అని చెక్ చేస్తది. సో, ఆ యూఆర్ఎల్‌లో ఉందనుకోండి దాని రెస్పెక్ట్ అయిన వ్యూస్‌ని కాల్ చేస్తదనమాట. ఆ వ్యూస్ ఎప్పుడైతే మనం రెస్పెక్టివ్ వ్యూస్ అనేది కాల్ అవుతుందో,
ఈ వ్యూ ఏం చేస్తదంటే, ఈ మోడల్‌తో లేదా టెంప్లేట్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. సో, అది డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వెస్ట్ అనమాట. ఇది మోడల్ ఏంటంటే, డేటాబేస్‌కి లింక్ అయ్యి ఉంటుంది. డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంకా టెంప్లేట్ ఏంటంటే, మనం హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తాం గదా! టెంప్లేట్ అనేది ఇక్కడ విజువల్ డేటా అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. టెంప్లేట్ ఈ వ్యూ దగ్గరికొస్తే ఏదైతే మోడల్ ఉంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే రిక్వెస్ట్ ఇస్తామో, ఆ రిక్వెస్ట్‌లో ఏమైనా డేటా సంబంధించిందుంది. సో, డేటా సంబంధించింది ఉందనుకోండి, మోడల్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. మోడల్ ఏంటి ఆ పర్టిక్యులర్ డేటాని డేటాబేస్ నుంచి తీసుకొచ్చి వ్యూకిస్తుంది. వ్యూ ఏం చేస్తది, టెంప్లేట్‌ని తీసుకొని ఏదైతే ఈ డేటా అనేది దేని మీద అయితే రిఫ్లెక్ట్ చేయాలో, ఆ టెంప్లేట్ తీసుకొచ్చి ఆ టెంప్లేట్‌లో పెట్టి మనకి రెస్పాన్స్ అనేది తిరిగి యూజర్‌కి ఇస్తుందనమాట. ఇక్కడ చూడండి. ఫస్ట్ యూజర్స్ సెండ్ రిక్వెస్ట్ అంటే యూఆర్ఎల్ కిందకి మనం రిక్వెస్ట్ అనేది ఇస్తాం. అప్పుడు జాంగ్ ఏం చేస్తది? లుక్ ఫర్ ది మ్యాచింగ్ యూఆర్ఎల్ ప్యాటర్న్. దాని తర్వాత ఏమవుతుందంటే ది కరెస్పాండింగ్ యూఆర్ఎల్ ఫంక్షన్ వ్యూ ఫంక్షన్ ఈస్ కాల్డ్. చెప్పాను కదా! ఫస్ట్ అయితే ఎప్పుడైతే యూఆర్ఎల్స్ అనేది కంపేర్ చేస్తుందో మన రిక్వెస్ట్‌తో ఎప్పుడైతే కరెస్పాండింగ్ వ్యూ అనేది మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్‌ని కాల్ చేస్తది. దాని తర్వాత ఇట్ ఇంటరాక్ట్స్ విత్ ది మోడల్ డేటాబేస్ ఇఫ్ నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే రిక్వెస్ట్ అనేది పాస్ చేస్తామో, ఆ రిక్వెస్ట్‌కి మనకి డేటా అనేది అవసరం ఉన్నప్పుడే వ్యూ అనేది డేటాబేస్‌తో మోడల్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. విచ్ ఈస్ ఇంటరాక్ట్స్ విత్ డేటాబేస్. మళ్ళీ దెన్ రిటర్న్స్ ఏ రెస్పాన్స్ యూజింగ్ హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్. టెంప్లేట్ అని చెప్పాను కదా! అది రెస్పాన్స్ అనేది టెంప్లేట్ ద్వారా ఇస్తుంది మనకి. మళ్ళీ ది రెస్పాన్స్ ఈస్ సెంట్ బ్యాక్ టు ది యూజర్. సో, ఇది అనమాట. ఇట్లా రన్ అవుతుంది. మన జాంగో యూజ్ చేసి మనం ఏవేవి ఎట్లాంటివి డెవలప్ చేయొచ్చంటే, ఫస్ట్ బ్లాగ్ సైట్స్ డెవలప్ చేయొచ్చు. అలాగే కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ డెవలప్ చేయొచ్చు. అలాగే సోషల్ మీడియా యాప్స్ డెవలప్ చేయొచ్చు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా డెవలప్ చేయొచ్చు. స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్ అట్లాంటియి. మళ్ళీ సోషల్ మీడియా అప్లికేషన్స్ అంటే ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇక్కడ ఉంది గదా! అట్లాంటి టైప్. కామర్స్ అంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆ టైప్‌కొస్తుంది. బ్లాగ్ సైట్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. మనం చూస్తాం గదా! బ్లాగ్స్ అవన్నీ. దానికి సంబంధించిన రిలేటెడ్ అనమాట. సో, ఇంతటితో ఈ వీడియో ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను నేను మీకు జాంగో ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఆహ్, హ్మ్, మళ్ళీ ప్రాజెక్ట్‌ని ఎలా రన్ చేయాలో చెప్తాను.